మధ్యాహ్న భోజన కార్మికులకు పెండింగ్లో ఉన్నటువంటి కోడిగుడ్లు 9th 10th సంబంధించినటువంటి 3 నెలల బకాయి బిల్లులు చెల్లించాలని, అదే రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలో భాగంగా 10,000 రూపాయల వేతనాన్ని ప్రకటిస్తూ డిసెంబర్ నుండి అమలు చేయాలని, మధ్యాహ్న భోజన కార్మికులందరినీ కూడా పిఎఫ్, ఈఎస్ఐ, ఇన్సూరెన్స్ సౌకర్యాలని కల్పించాలని, యూనిఫామ్ ఇవ్వాలని తదితర డిమాండ్లతో ఈ నెల 31వ తేదీ నాడు చలో ఇందిరా పార్క్ కార్యక్రమాన్ని ఏఐటీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ కార్యక్రమంలో జిల్లాలోని కార్మికులందరూ కూడా ప్రతి ఒక్కరూ పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా ఏఐటీసీగా తెలంగాణ రాష్ట్ర మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్గా విజ్ఞప్తి చేస్తాం.